గైస్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్ రిక్వైర్మెంట్ అయితే జరిగింది. సో ఇక్కడైతే లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది, గుంటూరు డిస్టిక్ అని. సో దీనికైతే నాట్ ఓన్లీ గుంటూరు పర్సన్ అండి, ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 05/2025 అండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 5వ తేదీ జూన్ 2025 అండి, అంటే నిన్న రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత ఇస్తారు ఏంటనేది అయితే చూద్దాము. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏంటి, అండ్ నుంచి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ది వచ్చేసరికి కన్సల్ట్ సైకియాట్రిక్ అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం 12 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి మంత్లీ 1 lakh అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి క్లినికల్ సైకలాజిస్ట్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం 19 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి. సో కాంట్రాక్ట్ బేసిక్ నుంచి శాలరీ విషయానికి వచ్చేసరికి 27,500 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మూడోది వచ్చేసరికి సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అండి. సో మొత్తం మనకైతే 6 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. కాంట్రాక్ట్ కింద అయితే 5 జాబులు అండ్ అవుట్సోర్సింగ్కి అయితే 1 జాబ్ అయితే రిలీజ్ అయింది. శాలరీ విషయానికి వచ్చేసరికి 25,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 4వది వచ్చేసరికి కౌన్సిలర్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం 36 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 18,066 రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 5వది వచ్చేసరికి టెక్నికల్ కోఆర్డినేటర్ అండి. ఇది వచ్చేసరికి 1 జాబ్ అండి. సో ఇది వచ్చి అవుట్సోర్సింగ్కి అయితే రిక్వైర్మెంట్ చేస్తున్నారు. శాలరీ విషయానికి వచ్చేసరికి 40,000 అండి. అండ్ 6వది వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్. మొత్తం ఇవి వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ విషయానికి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 18,450 రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5వ తేదీ జూన్ 2025 10:30కి స్టార్ట్ అయ్యి 16వ తేదీ జూన్ 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ విషయానికి వచ్చేసరికి apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇవి మొత్తం వచ్చేసరికి మనకైతే 76 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకేంటంటే ఇది మెరిట్ లిస్ట్ మీద అయితే నోటిఫికేషన్ అయితే 1 year నెక్స్ట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ విచ్ యువర్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో క్వాలిఫికేషన్ విషయాలు అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి కన్సల్ట్ సైకియాట్రిక్ అండి. ఇది వచ్చేసరికి MBBS విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకియాట్రిక్ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో లైక్ MD ఆర్ ఏ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఈక్వాలెంట్ దెరిటో ఇన్ సైకియాట్రీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లినికల్ సైకియాట్రిస్ట్ అండి. ఇది వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకలాజికల్ ఆర్ అప్లైడ్ సైకలాజికల్ ఇన్ మెడికల్ ఆర్ సోషల్ సైకాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ లేదా ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ అప్టైన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫుల్ టైమ్ కోర్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సైకాట్రిక్ సోషల్ వర్కర్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఆఫ్ MA MSW డిగ్రీ ఇన్ మెడికల్ సైకాట్రిక్ సోషల్ వర్క్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ కౌన్సిలర్ అండి. ఇది వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజికల్ సోషల్ వర్క్ ఆర్ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ కోఆర్డినేటర్ అండి. ఇది వచ్చేసరికి BE ఇన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ హెల్త్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఆర్ ఎంసీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇది వచ్చేసరికి ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో డిజరబుల్ వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ వర్కింగ్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకు మ్యాక్సిమం 42 సంవత్సరాలు అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 47 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కి అయితే 52 సంవత్సరాలు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మెరిట్ బేస్ మీద అయితే రిజర్వేషన్ అని అయితే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అయితే దాని ప్రకారం అయితే మనల్ని అయితే సెలక్షన్ ప్రాసెస్ చేస్తారంట. ఫ్రమ్ ఇక్కడైతే చూడొచ్చు టోటల్ మార్క్స్ 100 మార్క్స్ 75% వచ్చేసరికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇన్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఎక్సెట్రా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేది గ్రేడ్ ఎలా సెలెక్ట్ చేస్తారు ఏ విధంగానైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళైతే కోవిడ్-19 దాన్ని కూడా సర్వీస్ కింద అయితే కౌంట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ట్రైబల్ ఏరియాలో మార్క్స్ ఫర్ 6 monthsకి ఎలా ఇస్తారు దాని నుంచి ఇక్కడ ఇవ్వడమే జరిగింది. వెయిటేజ్ మార్క్స్ ప్రకారం అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి apmsrb.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 5వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 16వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 1000 రూపాయలు అండి. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కూడా 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పేమెంట్ అనేది ఏంటంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేయాలని చెప్తున్నారు. ఏపీఎంఎస్ఆర్బి టీం వాళ్ళైతే రెస్పాన్సిబుల్ కాదని అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్తున్నారు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ క్లిక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ ఏంటంటే షిప్పింగ్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th నుంచి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అవన్నీ పంపించాలంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ పీజీ సర్టిఫికేట్ లేదా డిప్లొమా మార్క్ షీట్. పోస్ట్ ఆఫ్ కన్సల్ట్ సైకియాట్రిస్ట్ అయితే దాన్ని బట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే పంపించిందంటది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ పంపించాలి. సో ఇలా ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే పంపించాలని అయితే చెప్తున్నారు. ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెడికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి రిక్వైర్మెంట్ చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఎవ్రీ రైట్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్, ఆల్టర్ మాడిఫై ద కండిషన్, లేట్ డౌన్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ వేకెన్సీ లొకేషన్ వైజ్ వేకెన్సీ అయితే చెక్ చేద్దాము. సో డిస్ట్రిక్ట్ వైజ్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ వేకెన్సీస్ అయితే చూద్దాము. సో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే ఒక వేకెన్సీ రిలీజ్ అయింది అండ్ క్లినికల్ పీగల నుంచి ఒక వేకెన్సీ. సో ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి పార్వతీపురం మన్యం, నెక్స్ట్ విజయనగరం ఇవ్వడం జరిగింది, అల్లూరి సీతారామరాజు ఇవ్వడం జరిగింది, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది, ఈస్ట్ గోదావరి ఇవ్వడం జరిగింది, కాకినాడ ఇవ్వడం జరిగింది. ఆ నుంచి కోనసీమ లొకేషన్కి జాబ్ వేకెన్సీ రిలీజ్ అవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అండ్ శ్రీ సత్యసాయి జిల్లా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం మనకున్న వేకెన్సీస్ అయితే ఇక్కడ అండ్ ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్ టెలి మానస్ సెంట్రీ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఎంసి విజయవాడ అండ్ ఎస్ఎంసి విశాఖపట్నం అనేది అయితే ఇవ్వడం జరిగింది. కన్సల్ట్ సైకాట్రిస్ట్ వచ్చేసరికి అండ్ సోషల్ వర్కరు, కౌన్సిలరు, టెక్నికల్ కోఆర్డినేటరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం 18 వేకెన్సీ అండ్ జిహెచ్ఎంసి విశాఖపట్నం వచ్చేసరికి 23 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కాంట్రాక్టువల్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అండ్ అబ్స్ట్రాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంత ఇది అయితే ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారంట అబ్స్ట్రాక్ట్ అనేది.
సో మీరైతే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.